హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన మరొక గుడ్ న్యూస్ అయితే కనుక చెప్పుకుందాం. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. 2024లో కుటుంబ పెన్షన్ రూల్స్లో అయితే కనుక మార్పు చేశారు. వీరికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. న్యూ పెన్షన్ రూల్స్ అయితే వచ్చేసాయి. ముఖ్యంగా పెన్షన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులు చేసింది. కొత్త పెన్షన్ నియమాల ప్రకారం చూసుకున్నట్లయితే మహిళా ఉద్యోగుల విషయంలో ఈ మార్పు అయితే కనిపిస్తోందని చెప్తున్నారు. పెన్షన్ నియమాలు మార్పుల గురించి ఒక్కసారి అయితే తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నియమాల్లో వచ్చిన కీలకమైన మార్పులను అయితే వెల్లడించింది. ముఖ్యంగా భర్త లేకున్నట్లయితే కనుక మహిళా ఉద్యోగి తన పెన్షన్ యొక్క పథకంలో తన పిల్లల్ని నామినేట్ చేసే అవకాశం అయితే కల్పిస్తుంది. ఇప్పుడు దాకా అయితే కనుక భర్త ఉన్నట్లయితే మహిళా ఉద్యోగి తరువాత పెన్షన్ భర్తకైతే వచ్చేది. ఆ తర్వాత అయితే ఇక ఎవరికి పెన్షన్ అయితే అందే అవకాశం లేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మార్పుల్ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పిల్లల్ని కూడా నామినేట్ చేయొచ్చని. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు అయితే అందుతుంది. అయితే ఆ నిబంధనలో ఇప్పుడు మార్పు తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్చిన కొత్త నిబంధన ప్రకారం భర్తతో లేకుండా ఒంటరిగా ఉంటున్న మహిళా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇలాంటి మహిళలు తమ పిల్లల భవిష్యత్తును సంరక్షించుకునే ప్రయత్నం చేయవచ్చు. సిసిఎస్ పెన్షన్ నిబంధనలు 2021 రూల్ నెంబర్ 50లో సబ్ రూల్స్ ప్రకారం 8(9) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే ఆ పెన్షన్ లేదా భార్య లేదా భర్తకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఆ మహిళ పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులకు కూడా అర్హత అయితే ఇవ్వచ్చు. అంటే నామినీ కింద పిల్లల్ని లేదా ఇతర కుటుంబ సభ్యులకు కూడా పెట్టొచ్చు. అది కూడా భార్య లేదా భర్త లేకపోయినా లేదా అనర్హత కలిగి ఉన్నా కూడా పిల్లలకి ఇచ్చేందుకు వీలుంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం అయితే వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం చేసే మహిళలకు సంబంధించి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు లేదా ఆ మహిళ భర్తపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసి ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కనుక మహిళ మరణిస్తే తదనంతరం తన పిల్లలకు పెన్షన్ ఇచ్చే విధంగా కూడా రాసుకోవచ్చు. భర్త చనిపోయిన మహిళ కూడా తన పిల్లలకు పెన్షన్ వచ్చేలాగైతే వర్తింపచేయచ్చు. ఒకవేళ విడో మహిళ ఆ పిల్లలకు గార్డియన్గా అయి ఉంటే ఫ్యామిలీ పెన్షన్ అనేది ఆ విడో మహిళ ద్వారా పిల్లలకు వర్తింపచేయచ్చు. పిల్లలు మైనర్ అయితే మెజారిటీ చేరుకున్న తర్వాత ఫ్యామిలీ పెన్షన్కి అయితే అర్హులవుతారు. సో ఈ రూల్స్ అన్నీ కూడా ఇప్పుడు మారుస్తూ ఉన్నారు.